ఇందాక మీరు దీంట్లో మాట్లాడుతూ ఇంకొక పాట గురించి మాట్లాడారు, శాస్త్రి గారు శాస్త్రి గారు దగ్గర వినిపించిన పాట అని చెప్పేసి. అవును సార్, ప్రేమంలో కదా? ప్రేమంలో సార్, అగరొత్తుల కుర్లే వలగా విసిరేసావి ఆ పాట. ఎన్ని రాశారు ప్రేమంలో? 2 పాటలు రాశాను సార్. అదో అగరొత్తుల కుర్లే అనే పాట ఉంది, ప్రేమ పూసెను అని, అది కూడా ఒక టీనేజ్ బాయ్ ప్రేమ పూసెనోయ్ వాడిపోయేనోయ్ రెక్కలన్నీ రాలిపోయేనోయ్, ఇలా ఒక పుట్టింది అప్పుడే రాలిపోయింది ప్రేమ, వాడు టీనేజర్ అందులో. ఆ పద ప్రయోగం కూడా చాలా మందికి నచ్చింది. రామ్జోగయ్య గారు, బోస్ గారు అప్పుడు గుర్తుపెట్టుకొని, భాస్కర్ భట్ గారు ముఖ్యంగా, ఆయనకి ఈ పాట చాలా ఇష్టం, అగరొత్తుల కుర్లే అనే పాట. రెండు బాగుంటాయి అసలు. గొప్ప ఎత్తుగడ పూర్ణ, నాకు తెలియదు సార్ గొప్ప ఎత్తుగడ ఏం తెలియదు, పాట కోసం కృషి చేసాం. పూర్వపు రచయితల ప్రభావం అనుకోండి, లేదా పాటలు ఇన్ని వందల సార్లు వేల సార్లు విన్న పాటలు అనుకోండి, అది రాయించింది సార్. అప్పటికి నాకు పాట అనే పరిజ్ఞానం పూర్తిగా లేదు. ఇప్పుడు అంతో ఇంతో తెలిసింది అసలు ఏంటి పాటకి ఏం రాయాలని. అప్పుడు ఏం తెలియదు, ఒక మొండి ధైర్యం, మొండి నమ్మకమే. వాళ్ళు చెప్పిన తర్వాత ఓహో ఈ పాటలో ఇంత విషయం ఉందా, గొప్పగా అనిపిస్తుంది సార్. మనం రాసినప్పుడు తెలియదు అందులో. వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పారు సార్. ఇప్పటికి రీసెంట్గా భాస్కర్ భట్ల గారిని కలిసినప్పుడు కూడా, పూర్ణ నువ్వు ఎప్పుడు అది ఇచ్చేసే వాళ్ళంటూ పాట అగత్తుల కూర ఇచ్చా, మామూలుగా ఎత్తుగడ కాదన్న గురుగారు, నాకు నిజమా నేను రాసాను అంటే, మంచి పని, నువ్వు నీకు టెన్షన్ ఏం లేదు, నువ్వు నిలొక్కుంటావు. గొప్ప ఫీలింగ్ సార్ అది. పెద్ద ఆరోగ్యంగా చూసుకునే రైటర్స్ వాళ్ళంతా. సో వాళ్ళు చెప్పినప్పుడు భలే అందరు బాగుంటారు సార్, అందరితో మంచి రిలేషన్ ఉంది. ప్రేమంకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి. ఆ సినిమాకైనా సాహిత్యానికైనా కొంత మలయాళంలో పెద్ద హిట్ అవ్వడం, ఇక్కడ నా చైతన్య గారు చేయడం నాకు హ్యూజ్. అప్పుడు ఏమంటే ఒక చిన్నప్పటి టాక్అవుట్ టౌన్ కనుకొచ్చాను, నేను తెలియదు, పూర్ణాచార్య వాడు రాశాడు అంతే, దానికి అవార్డు వచ్చినప్పుడు మిర్చి మ్యూజిక్ అవార్డు అని చిన్నపాటి ఒక అప్పుడు జరిగింది సార్ జుగల్బంద్. అయితే మీరు అన్నట్టు ఆ తర్వాత నేను దాన్ని మలుచుకోలేకపోయాను తెలియక. మళ్ళీ కొంతకాలం గ్యాప్ ఏర్పడింది, సంహౌ నిలదొక్కున్నాను మళ్ళీ. హీరోలు పాటలు రచయితలతో మాట్లాడిన సందర్భాలు, మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేసి ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు నాని గారు అంటే ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆ సినిమా సంబంధించి ప్రేమ జరిగినప్పుడు మంచి ఇన్సిడెంట్ జరిగింది సార్. సక్సెస్ మీట్ పెట్టారు ఒక దగ్గర మాదాపూర్లో. ఆయన ఫోన్ వస్తే వెళ్ళిపోయిన తర్వాత అందరూ టెక్నీషియన్ల గురించి అందరి గురించి నాగ చైతన్య గారు వాకప్ చేశారు ఎవరు ఏంటి అని. ఈ పాటలు రాసిన కుర్రాడు ఎవడు వస్తే కొంచెం పరిచయం అంటే తీసుకురండి నా దగ్గరికి అని చెప్తే, శ్రీవాత్సవ్ గారిని కో డైరెక్టర్ అండి, ఆయన రాగానే తీసుకెళ్ళి నాగ చైతన్య గారు పరిచయం చేశారు. బ్రదర్ యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్, నాకు చాలా పాట నా ఫేవరెట్ అగరత్తుల కుర్లే అని చెప్పి అప్రిషియేట్ చేసి ఒక ఫోటో ఇచ్చి హ్యాపీగా అవ్వడం. భలే ఇన్సిడెంట్ సార్ అది. నాకు పార్టీస్కి వెళ్ళడం, సక్సెస్ మీట్లకు వెళ్ళిన అదే ఫస్ట్ టైం లైఫ్లో. ఒక పెద్ద హ్యూజ్ క్యాన్వాస్లోకి ఒక చిన్న ఒక కొత్త కుర్రోడు వెళ్తే ఎలా ఉంటుంది, భయంగా ఏం తెలియదు, అసలు ఎవరితో ఉండాలో తెలియదు. అందరేమో పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ, నా చైతన్య గారు, నా అర్జున గారు, ఇంకా పెద్ద స్టార్ డైరెక్టర్లు అందరు ఉన్నారు. ఈయన శ్రీవాత్సవ్ గారు తీసుకెళ్ళి పరిచయం చేసి కొద్దిసేపు ఉండేసరికి చెమటలు పట్టినాయి నాకు. ఇంకా ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండలేమని చెప్పి విష్ చేసి వచ్చేసాను తొందరగా. ఓకే, పెద్ద ఈవెంట్ సార్ నా లైఫ్లో అది. అప్పుడు మీ వయసు ఎంత సరే? అప్పుడు ఎంత సార్, 24, 23 అంతే సార్. 23 సంవత్సరాల వయసులో మీరు ప్రేమ పాటలు రాశారు. పెద్ద ఇది సార్ సక్సెస్. నాకు తెలియదు అప్పుడు, మొండిగా వచ్చాము, సరే ఏదో తేల్చుకుందాం, ఏదైతే ఉంది వచ్చాం కదా. మాట్లాడే వాళ్ళు ఎలాగో అంటున్నారు, వీడు ఏం చేస్తాడులే ఏంది అన్నారా మాటలు. రిగ్రెట్ నాకు అసలు ఎప్పుడు పట్టించుకోలేదు సార్. అంటే జాబ్ చేసుకునే వయసు సార్ కరెక్ట్గా. బ్యాచిలర్ డిగ్రీ అయిపోయింది, ఫార్మసీ చేశాను నేను కాకతీయ యూనివర్సిటీలో. ఓకే, జాబ్ చేసుకోవాలి, మెరిట్ స్టూడెంట్, మంచిగా జాబ్ చేసుకునే ఇది కదా, వీడు ఎందుకు దారి తప్పుతున్నాడని. కానీ నాకు ఎక్కడో గట్ ఫీలింగ్ ఉండేది సార్, తేల్చుకుందాం ఏమైతే అవుద్ది, చేద్దాం, ఎందుకు భగవంతుడు ఏదో ఇచ్చాడు కదా. నేను ఇన్ని రకాలుగా జాబ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను ఎందుకు రిజెక్ట్ చేశాను, లేకపోతే నేను ఎందుకు రిజెక్ట్ అయ్యాను, అక్కడ ఏదో కారణం ఉంది అని అప్పుడు డిసిషన్ తీసుకున్నాను సార్. శాస్త్రి గారు చెప్పిన తర్వాత ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఓకే, ఈయన ఊరికే చెప్పిన మాటలు కాదు అది, ఉండరా అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడేమో అన్నారేమో అనుకొని ప్రయాణంలో తెలిసింది సార్. మొదటి అవకాశం ఎట్లా వచ్చిందండి? మొదటి అవకాశము సినిమాలో రాసిన పాట, అఫీషియల్ గా పాట రాసి టైటిల్ వచ్చింది మాత్రం అలా ఎలా అనే సినిమా సార్, 2014లో. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు సార్. భీమ్స్ గారు ఫస్ట్ నన్ను గుర్తించి వీళ్ళు ఏదో ఉంది నిజంగా రాయగలుగుతారు అంటే కొత్త అప్రోచ్ కావాలి సార్. ఆయన ఒక లిరిక్ రైటర్, ఆయన రైటరే. అందులో ఓషో అనే ఒక సాంగ్లో 2 పదాలు రాశాను సార్ చరణంలో. సారవంతం అయ్యే నిన్ను తాకిన నేల, భారమంతా తీరే నిన్ను చూసిన వేళ అని రాశాను సార్. మరే కలిగి ఉందిరా, చాలా బాగా చెప్పావు, ఇదే కావాలి అన్నాడు. అప్పుడు నమ్మాడు సార్ ఆ మనిషి. అప్పుడు ఆ నమ్మకం ఈ రోజున ఒక 550 పాటలు అయ్యాయి సార్. మొదటి పాట ఒకసారి వినిపించింది మాకు.
కొంచెం హై పిచ్లో ఉంటుంది సార్. పర్లేదు, ఏం కాదు. స్టూడియో గేట్లు వేస్తాం, డోర్లు వేస్తున్నాయి. ఓషో యు ఆర్ మై కాదల్ కాదల్ ఓషో, నీ వల్లే బాదల్ బాదల్ జా 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 ఓ మేరీ జా జానా, ఇలా ఉంటుంది సార్. కొంచెం జుగల్బందీ, ఆ ఇంగ్లీషు తెలుగు కలుపుతూ ఓకే చరణాల్లో ఉంటాయి. చాలా రోజులైంది సార్ పాట పాడుకొని కూడా. గుర్తు చేస్తే నాకు నిజంగా గుర్తొస్తుంది, ఏంటి ఈ పాట అప్పుడు రాసామా, 12 ఏళ్ళు అయిపోయిందా నేను వచ్చి అన్నట్టు ఒక చిన్న ఏమంటాం రీకాల్ మూమెంట్ సార్. అక్కడ మొదలైంది సార్ ఫస్ట్ సాంగ్. కేబీఆర్ పార్క్ దగ్గర ఒక చిన్న బెంచ్ దగ్గర కూర్చొని రాశాను ఫస్ట్ పాట. అవునా? అప్పుడే నాకు తెలియదు సార్ అసలు కేబీఆర్ పార్క్, ఈ హడావిడి, ఆ వెహికల్స్ చూస్తుంటేనే భయం వేసేది. రోడ్డు దాటడానికి నాకు 2 నిమిషాలు పట్టే సార్. ఆ సిగ్నల్ ఆఫ్ చేస్తే తప్ప వెళ్ళకపోయేవాడిని. అలాంటి భయపడుతూ వచ్చిన నాలాంటి ఒక చిన్న జీవితం ఈ రోజున ఇంతమందితోటి అప్రిషియేషన్ పొందడం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్. ఓకే.